చదువు కాంతిని వెలిగించు బాట. అందరికీ స్వాగతం. We can start now. Now, especially I want to invite our mother parent. ఈ కార్యక్రమానికి ఒక మదర్ పేరెంట్ ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. Let's do the claps, all of you. Mrs. Shravani, she will come and invite to our parents, guests. Mrs. Shravani to come and stage, invite our parents and guests. నిపుణులు శ్రీ సావిత్రి గారికి చాలా ధన్యవాదములు. తల్లిదండ్రులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లి అపురూప శిల్పాలు. త్యాగయ్య గొంతులో తారాడు నారాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు. త్యాగయ్య గొంతులో తారాడు నారాలు, శ్రీకయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మలమ్మ ప్రతిభక్తి, తిమరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. స్వాగతం 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 సుస్వాగతం. పూజనీయులకు పుర ప్రముఖులకు జనవంతులకు స్వాగతం. విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం స్వాగతం స్వాగతం. శ్రీరుల పరిమళాలతో సుస్వరాల సంగీతాలతో సుందరతో స్వాగతం 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 స్వాగతం. ప్రభుత్వం ఇచ్చిన ఒక షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మనం ఈ మీటింగ్ ని ఫస్ట్ పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్ తో మాట్లాడేయడానికి, ఒక ఓల్డ్ స్టూడెంట్ తో మాట్లాడేయాలి. ఆ తర్వాత హెచ్ఎం తో పాటు మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ రెగ్యులర్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు విచ్చేసిన పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ పాఠశాల మేనేజ్మెంట్కు, అలాగే ఉపాధ్యాయులకు అందరికీ శుభాభినందనలు. ఇది గవర్నమెంట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఇది రెండవసారి జరుపుతున్నారు. అంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇది మొదటిసారి. సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కొక్క అసెస్మెంట్ అయిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా. బట్ గవర్నమెంట్ పాఠశాలల్లో అది జరగదు కాబట్టి ఇది ఒక ఈవెంట్ లాగా
అంటే ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి పేరెంట్స్ను మోటివేట్ చేయడానికి, పిల్లల్లో కూడా ఇన్స్పిరేషన్ కలిగించడానికి ఈవెంట్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది లాస్ట్ టైం జరిపినప్పుడే మన మొత్తం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదు చేయడానికి ఈసారి ప్లాన్ చేయటం అనేది జరిగింది. ప్రైవేట్ పాఠశాలలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయటము, ఈ అకేషన్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏంటి, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఒక ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఒక గ్రీన్ పాస్పోర్ట్ అనే కార్డు ఇస్తారు. ఆ కార్డులో వాళ్ళు ఏ మొక్కను నాటినారు, దాని పేరు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా ఏం ఉపయోగపడుతుంది రాసుకొని 4 సంవత్సరాల పాటు ఆ మొక్కను ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఆ మొక్క ఎంత పెరిగింది, అది జీవించే ఉందా లేదా అనేది నోట్ చేసుకుంటే 4 years తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. పాస్పోర్ట్ మనకు విదేశాలకు వెళ్ళాలంటే ఎలా పాస్పోర్ట్ తీసుకుంటామో అలాగే దీన్ని గ్రీన్ పాస్పోర్ట్ అంటారు. ఈ గ్రీన్ పాస్పోర్ట్ తీసుకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో సీట్స్ తీసుకునేటప్పుడు కొంత వెయిటేజ్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఇదంతా వేరే దేశాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. అమెరికా కానీ ఇతర కంట్రీస్లో సోషల్ సర్వీస్ చేసిన పిల్లలకు, ఇట్లా ప్లాంటేషన్ చేసిన పిల్లలకు కొన్ని పాయింట్స్ అనేది ఏర్పాటు చేస్తూ వాళ్ళకు హైయర్ ఎడ్యుకేషన్లో సీట్స్ అలాట్ చేసేటప్పుడు వాటిని వెయిటేజ్ తీసుకొని సీట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. పిల్లలను కొంచెం మోటివేట్ చేసి ప్లాన్స్ ప్రొటెక్ట్ చేసుకునేట్టు చేస్తే వాళ్ళకి ఆ గ్రీన్ పాస్పోర్ట్ అనే సర్టిఫికేట్ వస్తే రేపు హైయర్ ఎడ్యుకేషన్ ఐఐటీలలో కానీ, మెడిసిన్లలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ అడ్మిషన్స్ అప్పుడు, అలాగే ముఖ్యంగా ఇంట్లో ఒక పిల్లవాడు మంచిగా పెరగాల అంటే తల్లి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన మేడం ఆయుర్వేదిక్ మేడం చెప్పారు, మాతృమూర్తి దేవో భవ అని. అంటే తల్లికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మన జీవితంలో. దాన్ని పిల్లలకి ఇక్కడి నుంచి నేర్పిస్తే తల్లి యొక్క ప్రాముఖ్యత ఏంటి, తల్లిని గౌరవించడం అనేది బాల్య దశ నుంచి అలవాటు చేస్తే రేపు వాళ్ళు ఒక మంచి పౌరుడిగా తయారవుతారు దేశంలో. కాబట్టి నా ఉద్దేశంతో కూడా తల్లికి వందనము అనే ప్రోగ్రాం ద్వారా తల్లుల అకౌంట్లలో పిల్లల చదువులకు ఉపయోగపడేటువంటి అమౌంట్ను వేయటము, తల్లికి వందనం అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయటం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇక్కడ అటెండ్ అయినటువంటి తల్లిదండ్రులందరినీ చూస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు మేనేజ్మెంట్ను అభినందిస్తున్నా. నాకు ఇచ్చిన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. మాతృమూర్తులు చాలా మంది ఉన్నారు, మీ అందరికీ వందనం. పితృలు మీరు ఉన్నారు, ఆచార్యులు ఇంతమంది ఉన్నారు. అయితే ఈరోజు గురు పౌర్ణమి, అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించి ఈ మెగా ఈవెంట్ 2.0ను గురువులకు అంకితం చేయడానికని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ముగ్గురు కలిసిన ప్లేస్లో ఒకటి బాగా, అది పాఠశాల ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే చదువులు నేర్పే చోటు అసలు దైవంల కంటే ఎక్కువ. ఎందుకంటే మనం దేవాలయం పోతే ఒక దేవుడు ఉంటారు, అలా కాదు. ఇక్కడ ఆచార్యులందరూ దేవుడే. అంటే మాతృమూర్తులు ఉన్నారు, పితృమూర్తులు ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు. సో ఇది చాలా పెద్ద మంచి మందిరం. అంటే దీంట్లో ఇక్కడ మనం ఏం కావాలన్నా నేర్చుకోవచ్చు. ఇది ఒకటి. అలాగైతే మన ఇప్పుడు గురువులు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే ఈ గురువులకు మొత్తం ఈరోజు మనము మీరు వందనం చేయాలి. ఎందుకంటే ఒక గురువు బ్రహ్మతో సమానం, ఒక గురువు విష్ణువుతో సమానం, ఒక గురువు మహేశ్వరుతో సమానం. కానీ వీళ్ళు ముగ్గురికి మించిన పరబ్రహ్మతో సమానం అని చెప్పారు. ఎందుకంటే గురువుకు అంత ఉన్నత స్థానం ఇచ్చినాడు. అలాంటి గురువులున్న ఈ పాఠశాల మనకి ఎంతో ప్రార్థనా మందిరం, అంటే మనకు మంచి దేవాలయం లాంటిది. సో ఈరోజు మీరు ఇక్కడ ఏం ఆలోచించినా ఇంతమంది కలిసి, ఈ స్కూల్ పేరేంటి? వివేకానంద. వివేకానంద అంటే ఒక పెద్ద సంస్కర్త, జాతీయ సంస్కర్త, సంఘ సంస్కర్త. అంటే ఆయన ఏం ఆలోచించినాడు? ఆయన పిల్లల గురించి చెప్పింది ఒకటే, ఏదైనా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎప్పుడు పిల్లలకు ఇది మీరు రారు, ఇది మీరు చేయలేరు అని చెప్పకూడదు. ఏం చెప్పాలి? నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు దానికి కృషి చేయాలి అని చెప్పాలి. ఈ 3 నేర్చుకున్నారంటే వాళ్ళు ఎలాగైనా ముందుకు పోగలరు. వాళ్ళు మనం ఒక చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా అంతే ముఖ్యం. అంటే మనం దేని బిల్డ్ చేయాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. అంటే నువ్వు చేయగలవు, నీలో పట్టుదల ఉంది,
నువ్వు కృషి చేస్తే సాధించనేది ఏమీ లేదు. అంటే మనం చెప్పాల్సిన పిల్లలకి ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడు నెగిటివ్ థాట్ ఇవ్వవద్దు. అంటే మీరు ఇది చెయ్యాలి. నెక్స్ట్ అవర్ మదర్ పేరెంట్ ఐ ఇన్వైట్ మిసెస్ శ్రావణి to come in and us to give a message to the parents and students. Let's welcome her. ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు, టీచర్లకు, పిల్లలకి వీళ్ళ మధ్య చర్చించబడి మంచి భవిష్యత్తు గురించి ఆలోచించగలరు. ఒక తల్లిగా నేను కూడా నా పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి రావాలని, ఎంతో మంచి భవిష్యత్తుతో తీర్చిదిద్దాలని అనుకుంటాను. నేనే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు. దీనికోసం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి, మంచి ఉద్యోగము, వ్యాపారాలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక విద్యనే కాదు, విద్య వల్లే కాదు, వాళ్ళ క్రమశిక్షణ ద్వారా, తెలివితేటల ద్వారా కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి టీచర్లు కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళ సలహాల ద్వారా పిల్లలు మంచి ఉన్నత స్థాయికి వస్తారు. అంతేకాకుండా భవిష్యత్తులో కేవలం డబ్బే కాదు, పెద్దలని గౌరవించడం కానీ, ఎలాంటి క్రమశిక్షణ అయినా ఈ పాఠశాలలో ద్వారానే పిల్లలు ముందుకు రాగలరు. పెద్దగా అయ్యాక ఇవన్నీ జరగవు. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్చుకుంటుంటేనే పెద్దగా భవిష్యత్తులో పెద్దలను గౌరవిస్తారు, అన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ పీటీఎం ద్వారా మనము ప్రభుత్వ పాఠశాలకు, ప్రభుత్వంకు చాలా ధన్యవాదములు. ప్రభుత్వం ప్రతిగా నేను చెప్పేది ఏమంటే ఈ పీటీఎం ద్వారా పిల్లలు ప్రైవేట్ పాఠశాల గొప్పదనానికి పునాదిని అందిస్తుంది. అంతేకాకుండా మా పిల్లల భవిష్యత్తుని నిర్మించుకోవడానికి, వారి ఆశించిన ఉద్యోగాలు రాణించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. పాఠశాలకు చేసిన గెస్ట్ మేడం గారికి అండ్ ఈ స్కూల్ కరెస్పాండెంట్ సార్ గారికి, మేడం గారికి, అందరూ ఇక్కడ టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రాంకి చేసిన తల్లిదండ్రులకు అండ్ పిల్లలకు కూడా ఓపికతో వింటున్నటువంటి అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత సార్ వాళ్ళు, నేను స్కూల్కి రాగానే ప్రిన్సిపాల్ సార్ గారు నన్ను ప్రేమతో, ఆప్యాయతతో పలకరించి, మేడం గారు కూడా, టీచర్స్ కూడా వాళ్ళు నవ్వుతో నన్ను పలకరించినప్పుడే అనుకున్నాను ఈ స్కూల్లో నేను కంపల్సరీ ఎంత కష్టమైనా అని ఈ స్కూల్లో చదివించాలి, ఈ స్కూల్లో నేను 10th క్లాస్ వరకు కూడా కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను. ఎంత కష్టమైనా నా పిల్లలు ఈ స్కూల్లోనే చదవాలని సార్ గారు కూడా ఫీజుల్లో కానీ అన్నింటిలో కానీ నాకు మంచి అవకాశం ఇచ్చారు. మా పిల్లలు హైదరాబాద్ తర్వాత ఫస్ట్ ఇక్కడికే మండలంలో ఈ స్కూల్లో చదవాలని సార్ వాళ్ళు నాకు మంచి అవకాశం ఇచ్చారు. సార్ దయచేసి నెక్స్ట్ ఇయర్ మా ఊరికి బస్సు లేదు సార్, ఆ బస్సు కూడా కొద్దిగా వచ్చేటట్లు ప్లాన్ చేయండి సార్. ఇంకా తల్లికి వందనం స్కీమ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు కూడా అండ్ విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ కుమార్ సార్ కూడా మంచి, అంటే పేద ప్రజలు చదువుకోలేని పక్షంలో తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం అనే స్కీమ్ ఒక మంచి స్థాయిలో. Invite our 10th standard student Uma Sri to give a valuable speech. Welcome her. Respected correspondent sir and teacher and parents, first of all, good morning to all. Today I want to share something about the Tallik Vandanam with you. Tallik Vandanam is a scheme launched by the government of Andhra Pradesh to financial support to mothers and guardians to sending their children to the schools. The scheme provides an annual grant of 15,000
per child with the aim of improving education enrollment. This scheme supports students studying in both government and private schools. Unlike previous scheme that limited support for only one child per family, but this scheme extends assistance to every child who are going to the schools. The funds are directly deposited into the mother's bank account. And I want to share with you something about our school. In our school, every teacher has a unclear and approachable teaching style. Even most challenging questions also explained for us because of their teaching style. In this year, our school additionally started IIT Foundation. It helps us more for higher education and competitions like NEET and IIT. Our correspondence sir is very strict about our discipline, and all teachers also very strict about our discipline. Our school is located in peaceful area away from the noise pollution, and our school is surrounded by the many fields and trees. This allows us study in calm and peaceful area. In our school, we conduct cultural activities like games, dances, songs for every event. Every day morning we conduct assembly. First we do meditation for 15 to 30 minutes for our mind relaxation, and after we read newspaper for society knowledge and proverbs for moral values, and then every Friday we do yoga for our good health, and every month we conduct competitions like Spell Bee, and every year on Feb 28 we conduct Science Expo. And I am so lucky because of studying in this school, and thank you for giving this golden opportunity. Our 10th standard student Ayaz Ali to give a speech, valuable speech on stage. I welcome you. Respected RSR Gopal sir, HM Devika madam, and teachers and my dear friends and their parents, good morning to you all. Today I am going to explain about my school. It is a pleasure to talk about my school. My school is a place which is close to my heart. The school which I studied was very beautiful and peaceful. Surrounded by our school has trees which give us peace and clean oxygen. In this year, our school has invented the Asli Pre-Foundation. Those who want to become a doctor and an engineer, it is helpful to the future. The environment of our school plays a crucial role in maintaining the beauty of our school. The colorful garden, the colorful classrooms, and the interactive study materials make us learning fun and engage peacefully. Every corner of the school is designed to make us feel happy and motivated to learn. I am very proud to be a student of Sri Vivekananda Vidya Vihar High School. In our school, like cultural programs also conducted, I have participated in science exhibition. It is helpful me to develop confidence, leadership skills, and some other skills. I want to say thanks for our RSR Gopal sir to conduct these type of cultural activities. Thank you. Respected correspondent Gopal sir and all parents, good morning all of you. Let me introduce myself, and I am Madhu Pawan, and I have studied from nursery to 10th here only, and now I am currently first year MBBS student in Kurnool Medical College. I have completed my entire schooling here only, and ఫస్ట్ నుంచి నేను ఇదే స్కూల్లో చదివాను, నర్సరీ నుంచి 10th వరకు. సేమ్ ఇదే టీచర్సే మాకు కూడా ఫస్ట్ నుంచి 10th వరకు కూడా టీచ్ చేసింది. ఇక్కడ ఉన్న టీచర్స్ లైక్ సురేంద్ర సార్ కానీ, దేవికా మేడం కానీ, మ్యాథ్స్కి వచ్చే హబీబుల్లా సార్ కానీ ఎక్సెట్రా అందరూ మాకు వీళ్ళు టీచ్ చేసిందే. టీచింగ్ స్టైల్ అనేది ఎప్పటికీ మారదు. సార్ వాళ్ళు అప్పుడు ఎలా టీచ్ చేశారు, ఎప్పుడు అలాగే టీచ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏమైనా ఒకవేళ ఎప్పుడైనా ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మనం సార్ వాళ్ళని అడిగితే వెంటనే క్లియర్ చేస్తారు. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ అనే కాదు, వేరేది ఏ దాంట్లో కానీ మనకి పర్సనల్ ప్రాబ్లం అయినా ఏది ఉన్నా కానీ మనం అడిగితే సార్ వాళ్ళు వెంటనే క్లియర్ చేసేవాళ్ళు.
లైక్ ఒక టీచర్గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగే చూసేవాళ్ళు మమ్మల్ని సార్ వాళ్ళు ఎప్పుడు. లైక్ అంటే సార్ ఉన్నాడు, సార్ దగ్గర మనం ఒక లిమిట్ ఉండాలి, అట్లేం ఉండదు. మనం ఏదైనా సార్తో షేర్ చేసుకోవచ్చు, సార్తో కానీ మేడంతో కానీ అంత క్లోజ్గా ఉంటారు. అండ్ 10th I have got 9.3 CGPA. అండ్ దానికి కారణం కూడా స్కూలే అని చెప్పగలను. నా ఇంటర్ స్కూలింగ్ జరిగింది ఇక్కడే కాబట్టి. అండ్ నా ఫౌండేషన్ ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫౌండేషన్స్ మనకు స్ట్రాంగ్ ఉండాలి. దానికి మెయిన్ రీజన్ స్కూలింగే. సో అదే చెప్పగలను. మన ఫౌండేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే, బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ ఎంతవరకైనా వెళ్తుంది. అలాగే స్కూలింగ్లో మనకి స్ట్రాంగ్గా ఉంటే లైక్ బేసిక్స్ కానీ, గ్రామర్ కానీ, మ్యాథ్స్ కానీ ఏదైనా కానీ మన ఫౌండేషన్లో ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా పైన ఉండేటువంటి బిల్డింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో నా వెంటనే బేసిక్స్ అన్నీ ఇక్కడే జరిగాయి. నేననే కాదు, చాలామంది ఉన్నారు మన స్కూల్లో చదివిన వాళ్ళు. ఇంకా ఇంజనీర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఏమని చెప్తా ఉంటే వచ్చే బేసిక్సే మనకి పైన స్థాయిలో కూడా ఫాలో అవ్వాలి, ఎందుకు చేయాలి అట్లా కాకుండా. సో వాళ్ళు ఏం చెప్పినా కానీ మనం మంచిగా, నేను కూడా అనుకునేవాడిని 10th అది చదవండి ఇది చదవండి అంటే ఎందుకు చదవాలి మనకు తెలుసు కదా, అట్లా ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బ్యాచెస్లో చూసింటారు, మనం ఒక్కరినే కాదు. సో ఆ బ్యాచెస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే చెప్తారు. సో వాళ్ళు ఏది చెప్పినా కూడా వినండి అని చెప్పగలను. అండ్ మెమరీస్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లోనే. 1st to 7th వరకు నేను వేరే స్కూల్లో, ఓల్డ్ స్కూల్లో ఉండండి. అండ్ 8th to 10th ఈ బిల్డింగ్లోకి వచ్చాను. ఇంకా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. Colleagues, so very good morning to all. Today you know very well so why we are gathered here. So we are gathered here for a parents meeting. So actually we didn't expect this. So once again I want to thank all the parents who have been here. So thank you so much. It is very pleasure to share with you some words about your students and us. ఈ మెగా పేరెంట్ మీటింగ్ 2.0 సమావేశానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నమస్కారం. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు, విద్యాభివృద్ధికి కొన్ని సూచనలు ఇస్తూ మీ సహకారం కోరుతున్నాను. మీ పాప బాబు ఇక్కడ బాగా చదువుతున్నారు. ఏదైనా సబ్జెక్టులో కొద్దిగా వెనుకబడుతున్నా వారిని మార్గదర్శకం చేసి అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా స్కూల్లో తీర్చిదిద్దుతున్నాం. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మీ పిల్లల విద్యాభివృద్ధికై మీ సహకారం ఎంతైనా అవసరం. అందుకు అనుగుణంగా మీరు చేయవలసిన కొన్ని పనులు, సో మీ నుంచి మేము కొంత సహకారాన్ని కోరుతున్నాము. సో దానికి మీరు ఇంటి దగ్గరికి వచ్చి, స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు ఎలా మెలగాలి, సో వాళ్ళ నుంచి సమాధానాలు ఏ విధంగా రాబట్టాలనేది కొన్ని సూచనలు ఇస్తున్నాము. మీ పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా స్నానం చేసి వాళ్ళని సిద్ధమవ్వమని చెప్పాలి. కాసేపు మీ పాప బాబుతో ఫ్రెండ్లీగా మాట్లాడండి. మామూలుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూళ్ళలో పేరెంట్స్ అందరికీ అంత సమయం ఉండదు, పిల్లలతో సమయం గడిపేంత సమయం దొరకదు. కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి పేరెంట్ కూడా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఖచ్చితంగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఇంటి దగ్గర ఖచ్చితంగా ప్రతి పేరెంట్ అందరితోని మాట్లాడాలి, పిల్లలందరితో. ఆ రోజు స్కూల్లో ఏ టీచర్ ఏం చెప్పారు అని అడుగుతూనే ఫ్రెండ్స్ సరదాగా ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రేమగా వారి పక్కన కూర్చొని తెలుసుకోవాలి. పేరెంట్స్ ఎవరు కూడా స్కూల్లో ఏం జరిగింది అని ఏ పిల్లలను అడిగేటువంటి సమయం ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ప్రతి పేరెంట్ పిల్లల్ని కంపల్సరీగా అడగాలి. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగింది, ఈరోజు ఏ సబ్జెక్ట్ టీచర్ ఏం చెప్పారు, ఏం నేర్చుకున్నారు, అదే కాకుండా మీ ఫ్రెండ్స్తో మీరు ఏం మాట్లాడుకున్నారు స్కూల్లో. సో ఇది కూడా ఖచ్చితంగా పేరెంట్స్ అడిగి తెలుసుకోవాలి పిల్లల్ని. సో దీన్ని బట్టి మన పిల్లలు స్కూల్లో ఏ విధంగా గడుపుతున్నారనేది పేరెంట్స్కి తెలుసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. ఆ రోజు పాఠశాలలో ఏ సబ్జెక్ట్లో హోంవర్క్ ఇచ్చారో తెలుసుకోవాలి. వారికి ఇష్టమైన సబ్జెక్ట్ హోంవర్క్ ముందుగా చేయమని చెప్పి అక్కడే ఉండి ఆ అంశానికి సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానం రాబడుతూ ఉండాలి. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ చేయవలసినటువంటి పని. సో పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ రోజు హోంవర్క్ ఏమి ఇచ్చారని అడగాలి ఖచ్చితంగా పిల్లల్ని.
అడిగి వాళ్ళకి అందులో ఏమైనా సందేహాలు ఉంటే, మీరు తీర్చగలిగినటువంటి సందేశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పిల్లలకి సహాయం చేయాలి. అలాగే క్లాస్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఖచ్చితంగా ప్రతి పేరెంట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైనా సబ్జెక్ట్ కఠినంగా ఉందని గమనిస్తే పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని వివరిస్తూ వారితో హోంవర్క్ పూర్తిన పిల్లలను అందరి ముందు హేళన చేయకుండా ప్రయత్నిస్తే బాగా చదవగలవని ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రతి పేరెంట్ మన పల్లెటూరు వాతావరణంలో ప్రతి పేరెంట్ ఎక్కువగా మాట్లాడేటువంటి పదం వాళ్ళ పిల్లల్ని బాగా సో బయట ఏదైనా విషయం పట్ల ఆందోళన పడుతున్నారా, లేదంటే ఏదైనా విషయం మీకు చెప్పుకోలేక ఆందోళన పడుతున్నారా, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి విద్య పట్ల ఏదైనా సబ్జెక్టు విషయంలో ఆందోళన పడుతున్నారా? సో ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడితేనే వాళ్ళు మీకు సమాధానం ఇస్తారు. అంతేగాని ప్రతిసారి వాళ్ళని కోపడితే వాళ్ళు మీకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. శారీరక అనారోగ్యానికి గురవుతుంటే తేలికగా తీసుకోకుండా పిల్లలతో మాట్లాడి సరైన వైద్యం చేయించాలి. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, విద్యా విలువలు తెలిసేలా మీ పిల్లలకు వివరించండి. తరచుగా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడి మీ పిల్లలకు ప్రగతి గురించి తెలుసుకోవాలి. సో నిజంగా ఈరోజు ఇంతమంది పేరెంట్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల ప్రగతి గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. సో మా పిల్లోడు అన్ని సబ్జెక్టులో చురుకుగా ఉంటున్నాడా లేదా, ఏ సబ్జెక్టులో అయితే చురుకుగా లేనట్లయితే ఆ సబ్జెక్ట్ టీచర్తో సంప్రదించి, లేదంటే కరెస్పాండెంట్ సార్తో సంప్రదించి ఈ విషయంలో ఇలా ఉన్నారు మా పిల్లలు, ఈ విషయంలో వెనకబడ్డారని మీరు చర్చించగలిగితే ఖచ్చితంగా ఆ విషయంలో పిల్లల అభివృద్ధి కోసం పాఠశాల కృషి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎల్లవేళలా మేము ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టులో చురుకుగా ఉండేలాగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అమ్మా నాన్న చెప్పాలి, సున్నితంగా మందలిస్తూనే స్నేహితులుగా ఉండాలి. అప్పుడే వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆనందంగా చదువుకోగలుగుతారు. సో పేరెంట్ అంటేనే పిల్లలు ఒక భయం ఉంటుంది, మా నాన్న అడుస్తారేమో తిడతారేమో అనేటువంటి భయం ఉంటుంది. ఆ భయం నుంచి వాళ్ళు మీకు ఏదైతే విషయాలు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలను చెప్పలేకపోతారు. సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళని చిన్నగా మందలిస్తూనే వాళ్ళతో స్నేహంగా మెలగాలి. విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఈ రోజుల్లో పిల్లల అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా వారి చదువు, మార్కులు, శారీరక ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. మానసిక ఆరోగ్యం గురించి ఎన్నడూ ఆలోచించాం. మనం పిల్లలు ఎప్పుడు చూసేది వాళ్ళు చదువు ఎట్లా చదువుతున్నారు, తర్వాత శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారని మాత్రమే ఆలోచిస్తాం. కానీ మానసికంగా పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించలేనటువంటి విషయం. సో ఈ మానసిక ఆరోగ్యం అనేది కూడా పిల్లలకు చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని విషయాల్లో వాళ్ళు రాణించడానికి, విద్య కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, ఇంకా మరే విషయంలోనైనా సరే పిల్లలు రాణించడానికి మానసిక ఆరోగ్యం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే పిల్లలకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యం. మంచి మానసిక స్థితి ఉండడం వల్ల విద్యార్థి ప్రవర్తన, చదువు, ఇతరులతో కలిసిపోవడం, వ్యక్తిత్వ వికాసం మొదలైనవన్నీ మెరుగవుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువైతే పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. అలాంటి సందర్భాల్లో వారు రోజువారీ పనులను సరిగ్గా చేయలేకపోతారు. సో కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాలన్నింటిలో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఉపాధ్యాయులందరికీ సహకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా మొబైల్ అనేది అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లలకి అలర్ట్ చేయకూడదనో, లేదంటే వాళ్ళు ఒక చోట ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులే పిల్లలకి మొబైల్ ఇచ్చి కూర్చోబెడుతుంటారు. అలా కూర్చోవడం వల్ల, అలా వాళ్ళు ఒకే చోట మొబైల్ చూస్తూ కూర్చోవడం వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సో కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకు మనమే వాళ్ళకి మొబైల్ ఇచ్చి వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి అలా మొబైల్కు అలవాటు పడేటట్లు చేయకూడదు. ఇంకో విషయం, 6 నుంచి 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు మన పర్యవేక్షణలో వాళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. పిల్లలు మొబైల్ చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారు మొబైల్లో అనేది ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. ఒకవేళ మనం అలా గమనించకపోతే మొబైల్ చూస్తున్నప్పుడు పిల్లలు వేరే సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎవరో తెలియనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా
పిల్లలకి ఫోన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు, ఏ యాప్స్లోకి వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ గమనించాలి. చిన్నపిల్లలందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్స్ ఇవ్వకూడదు. దానివల్ల వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి, మానసిక ఆరోగ్యం అనేది కూడా దెబ్బతింటుంది. అలాగే చదువు పైన కూడా శ్రద్ధ వహించలేరు. అలాగే 10th క్లాస్ పిల్లలు కానీ 9th క్లాస్ పిల్లలు కానీ ఫోన్ ఇవ్వడం వల్ల రాత్రుల్లో వాళ్ళు ఎక్కువగా ఫోన్ చూస్తారు, త్వరగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు ఉదయం కూడా త్వరగా నిద్ర లేచేటువంటి అవకాశం ఉండదు. సో వాళ్ళ స్కూల్లో కూడా సరిగ్గా ఏ సబ్జెక్టు పైన కూడా ఫోకస్ పెట్టలేరు. సో కాబట్టి సరైనటువంటి సమయంలో వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు మొబైల్స్ ఇవ్వాలి. అలాగే ప్రతిసారి కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో ఇవన్నీ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పాటిస్తారని భావిస్తున్నాను. సో ఇంకొక ముఖ్యమైన విషయం, మన స్కూల్లో ఈ సంవత్సరం సో ఇక్కడ పాములపాడు మండలంలో కానివ్వండి, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్లో లేనటువంటి సౌకర్యాన్ని మా కరెస్పాండెంట్ సార్ గారు వివేకానంద స్కూల్లో మొదలు పెట్టడం జరిగింది. ఐఐటి నీట్ కోచింగ్. ఓకే, ఎక్కడా కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఐఐటి నీట్ కోచింగ్ అనేది ఎక్కడా ఇవ్వడం లేదు. సో ఇక్కడ వివేకానంద స్కూల్, మా స్కూల్లో మాత్రమే ఈ ఐఐటి నీట్ కోచింగ్ అనేది ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టాము. సో ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు కావాలంటే కార్పొరేట్ స్కూళ్ళలో అడిగి చూడండి, లేదంటే ఎక్కడైతే స్కూళ్ళలో ఈ కోచింగ్ ఇస్తున్నారో ఆ స్కూళ్ళలో కనుక్కొని చూడండి. బుక్స్ కి సపరేట్ ఫీజు ఉంటుంది, అలాగే కోచింగ్ అంటే ఆ క్లాసెస్ చెప్తున్నందుకు దానికి సపరేట్ ఫీజు ఉంటుంది. సో కానీ ఇక్కడ అట్లా కాకుండా ఓన్లీ బుక్స్ ఫీజుతో మాత్రమే ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి పేరెంట్ గమనించి సో ఈ మంచి అవకాశాన్ని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఈ అంశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా, మా కరెస్పాండెంట్ సార్ గారికి సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎంతో విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించారు మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. Next, Honorable respected our correspondent sir, RS sir, Gopal sir, to come on dais to give a message, good message to the parents and students. Yes. టీచర్స్ పేరెంట్స్కి ఎవరు అడ్డం ఉండొద్దండి, మీరు సైడ్కి వచ్చేయండి. మనకి ఈ మీటింగ్ అంతా మనకు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది మనకి పేరెంట్సే. సో వాళ్ళని మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫంక్షన్కి ఎలాగైతే మన రిలేటివ్స్ని ఇన్వైట్ చేస్తామో ఆ విధంగా మీరు ఉండాలి. ఎంఈఓ గారికి ఇప్పుడే స్వాగతం పలుకుతున్నాం. మన సుభద్రమ్మ మేడం గారు వచ్చారు, ఎంఈఓ టు పావులపాడు మండలం. మేడం వెల్కమ్ మేడం. మేడం గారిని కూడా ఇన్వైట్ చేశాము. సో ఈ కార్యక్రమానికి వస్తే ఇకపోతే తల్లికి వందనం. మన రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల మంది విద్యార్థులు స్కూళ్ళలో చదువుతున్నారు. మా ప్రభుత్వ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ 3,70,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దాదాపుగా 1,72,000 మంది పేరెంట్స్ ఇప్పుడు ఈరోజు అన్ని పాఠశాలలో పాల్గొంటున్నారు. అంటే ఓవరాల్ గా ప్రభుత్వం 2 కోట్ల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి అత్యున్నత స్థాయి పేరెంట్ మీటింగ్ ఇది. శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాల అన్నది 2001లో ప్రారంభించినటువంటి ఒక అత్యున్నత పాఠశాల. పావులపాడులో ఎవరు స్కూల్ ఉంది అంటే శ్రీ వివేకానంద విద్యావిహార్ చెప్తారు, అందులో నా పేరు కూడా చెప్తారు. మీరు కర్నూలు 8 దశాబ్దాల కాలం నుంచి ఒక 30-40 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్స్ కూడా అచీవ్మెంట్స్ సాధించలేదు. బట్ కేవలం మనం 15 సంవత్సరాల కాల పరిధిలో 3 బెస్ట్ జాతీయ అవార్డులు మన స్కూల్కి వచ్చాయి. అయితే ఈ అవార్డులకి వెనుక ఉన్న కృషి, పట్టుదల, శ్రమ అన్నది చాలా మందికి అవగాహన ఉండకపోవడం వల్ల ఒక సాధారణ పాఠశాలగానే చాలా మంది అనుకుంటారు. నిజానికి మనతో పాటు కొంతమంది మిత్రులు కూడా వచ్చారు. హైదరాబాద్ లో బ్రెయిన్ ఫీల్డ్ అవార్డు అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లో, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి అత్యున్నత పాఠశాలలో 500 స్కూళ్ళని సర్వే చేసి నిర్వహించిన పాఠశాలల్లో పావులపాడు మండలంలోని శ్రీ వివేకానంద విద్యావిహార్ హై స్కూల్ ని ఎంపిక చేసి అప్పటి మన ప్రముఖ హీరో సుమన్ గారు, మీ అందరికీ తెలుసు సుమన్ హీరో,
శ్రీ వెంకట అత్యున్నత స్థాయి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి సిఇఓల ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో హైదరాబాద్ కన్వెన్షన్ హాల్లో మన స్కూల్ కి వరుసగా 3 సంవత్సరాలు జాతీయ అవార్డులు వచ్చాయి. అందులో సామాజికంగా విద్యార్థులకు దోహదం చేసేటువంటి సంస్థ రతన్ టాటా. ఈ రతన్ టాటా అవార్డును కూడా మన మండలంలో ఉన్నటువంటి మన స్కూల్కి వచ్చింది. రతన్ టాటా ఎడ్యుకేషనల్ అవార్డు, నేషనల్ అవార్డు కూడా మనకి రావడం జరిగింది. సో ఇవన్నీ చెప్పడానికి మనకి టైం లేదు కాబట్టి చాలా విషయాలను మీతో షేర్ చేసుకున్నది. ఎందుకంటే మీకు ఎవరు గూగుల్లో కొడితే కూడా వివేకానంద విద్యాలయం కొడితే మనకు సంబంధించినట్టు అన్ని వచ్చేస్తాయి. యూట్యూబ్ లో కూడా వివేకానంద విద్యాలయం కొడితే మీకు అన్ని కార్యక్రమాలు అన్నీ వస్తాయి. అలాగే మీకు మనకు సంబంధించినట్టు చాట్ జీటీపీ, ఈరోజు ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నటువంటి చాట్ జీటీపీ అనే ఒక దాంట్లోకి మీరు వెళ్ళి వివేకానంద విద్యాలయం కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. సో ఇవన్నీ చూసి వాళ్ళు ఎన్విరాన్మెంట్ పరంగా ఒక 20 సంవత్సరాల నుంచి వచ్చే రిజల్ట్ పరంగా, ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా వాళ్ళు ఎంపిక చేసుకుని మనకి 3 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి బ్రీఫ్ గా ఉన్నటువంటి విషయం. ఇంకా స్టూడెంట్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయం వస్తే ఇప్పటికీ హార్టికల్చర్, అగ్రికల్చర్ ఏవైతే మన మండలాల సచివాలయాలు ఉన్నారో కేవలం పావనపాడు మండలంలో శ్రీ వివేకానంద విద్యాలయం చదివిన ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వేంపెంట, మద్దూరు, చెలిమిల్ల, కృష్ణాపేట స్వాతి అనే హార్టికల్చర్ అమ్మాయి వాళ్ళ పేరెంట్ వచ్చారు. ఎవరు మధుబాబు మీకు పరిచయం చేస్తారు. మధు వాళ్ళ సిస్టర్ అమ్మాయి కూడా ఇప్పుడు ఎంప్లాయీ. ఈ మధు ఎల్కేజీ నుంచి 10th దాకా, అంటే వీళ్ళు కూడా పిలుచుకుంటే మనకి షెడ్యూల్ ఇచ్చారు గవర్నమెంట్. ఒక ఓల్డ్ స్టూడెంట్ కూడా మీరు ఇన్వైట్ చేయాలి, ఓల్డ్ స్టూడెంట్ మీరు మాట్లాడియాలి అని చెప్పారు గారు. వాళ్ళకి మేము యాప్ లో పంపించాలి. అది కూడా ఎల్కేజీ నుంచి 10th దాకా ఇక్కడ చదివాడు, అంటే 13 years చదివాడు. చదివిన తర్వాత ఒక ఆర్డినరీ కాలేజీలో జాయిన్ అయ్యాడు. కార్పొరేట్ కాలేజ్ కూడా కాదు, చైతన్య, నారాయణ, భాస్కర్ లాంటి కాలేజీ కాదు, రామయ్య అనే కాలేజీ జాయిన్ అయ్యి సొంతంగా స్వశక్తిగా ఆన్లైన్ లో చదువుకుంటూ ఎక్కడ కోచింగ్ వెళ్ళా. అంటే బేస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా మంది తెలియదు నిజానికి. అంటే ఏదో అక్కడ స్కూల్ అంటే అదేదో నడుపుతున్నారా అనుకుంటారు, కానీ దాని వెనక మూలాలు ఏవైతే ఉంటాయో ఆ మూలాల్ని పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందని. పవన్ ఇక్కడే ఉన్న టీచర్లతో ఎడ్యుకేషన్ లో ఉండి ఈరోజు ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసండి మీకు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో కర్నూలు మెడికల్ కాలేజ్ సీట్ రావాలంటే ఎంతమంది రికమెండ్ చేసినా కర్నూలు మెడికల్ దాంట్లో సీట్ రాదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలు ఈ రెండే మన దేశవ్యాప్తంగా పేరున్నటువంటి కళాశాలలు. మీ అందరికీ తెలుసు రాజుగారిలో మెడికల్ కాలేజ్ ఉంది, కర్నూలు మెడికల్ కాలేజ్, కేఎంసీ అంటాం. ఈ కేఎంసీలో మధుబాబు సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం డాక్టర్ మధుబాబు, ఈ అబ్బాయి పవన్ పడే. వీళ్ళ 3 సిస్టర్ ఇక్కడ చదివారు, 3 సెటిల్ అయిపోయారు. ఒక హార్టికల్చర్ అధికారి. సో పవన్ పళ్ళు కూడా గోవర్ధనాచార్య అని ఒక అబ్బాయి అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు. మీ మధ్యలో పంచల కృష్ణనగర్ లో ప్రియాంక అని ఒక అమ్మాయి ఉంది. విజయపేటలో స్వాతి, కృష్ణాగర్లో ఎవరు ఉండింటారేమో తుమ్మలు, వీళ్ళ సిస్టర్ స్వాతి ఉంది. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎంప్లాయీస్ ఎవరైతే మన మండలంలో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చనిపోయిన విద్యార్థులే. మనం జనవరి, ఫిబ్రవరిలో ఒక వార్షికోత్సవం నిర్వహించేటప్పుడు వాళ్ళందరినీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరితో మీతో మాట్లాడించడానికి కూడా కృషి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళే ఒక స్కూల్కి ఫ్రెండ్స్, స్తంభాలు. ఈరోజు పిల్లలు చదువుతున్నారంటే దానికి కారణం మీరందరూ, తల్లిదండ్రుల ప్రోత్సాహం. సరే, ఇలాంటి పిల్లలందరూ ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఇచ్చినటువంటి ఎల్పియు అనే ఒక సంస్థలో ఒక అబ్బాయి మన స్టూడెంటే నర్సరీ నుంచి 10th చదివాడు. అక్కడ చదివి ఆ తర్వాత అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, అమెరికాలో. సో ఇలాంటివి చెప్పుకుంటే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. After having lunch, everybody must go to the office. And parents, definitely you have to take a photo
స్వాగతం స్వాగతం విద్యాలోకానికి వివేకానంద హై స్కూల్ పిలుస్తుంది మనని పాముల పాటలు ప్రకాశించే పాఠశాలకురా. ఇది ఇలాగే ఉంది, ఇది సదా ఇలాగే ఉంది. ఈ హై స్కూల్లో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. వివేకానంద హై స్కూల్లో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది అద్భుతంగా ఉంది, ఇది నిజంగా